11వ సర్గము. అయోధ్యకు ఋష్యశృంగునిరాక. భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితం. యథా స దేవప్రవరః కథాయాం ఏవమబ్రవీత్. ఓ రాజేంద్ర, ఆ సనత్కుమార మహర్షి తన కథాప్రసంగము నందు ఇంకను ఇట్లు చెప్పెను. అది మీకు హితకరమైనది. దానిని చెప్పెదను వినుము. ఇక్ష్వాకుణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః. రాజా దశరథో నామ్నా శ్రీమాన్ సత్యప్రతిశ్రవః. అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి. కన్యా చాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి. పుత్రస్తు సో గరాజస్య రోమపాద ఇతి శ్రుతః. తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః. అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతాభక్తా మమ క్రతుం. ఆహరేతత్వయాం జప్తః సంతానార్థం కులస్య చ. శ్రుత్వా రాజ్ఞోऽథ తద్వాక్యం మనసా స విచింత్య చ. ప్రదాస్యతే పుత్రవంతం శాంతాభక్తారమాత్మవాన్. ఇక్ష్వాకు మహారాజవంశమున దశరథుడు అను పేరుగల ఒక మహాపురుషుడు ఉదయింపగలడు. అతడు ధార్మికుడై సర్వశుభలక్షణములతో సత్యసంధుడుగా ప్రసిద్ధి వహించును. అంగరాజైన ధర్మరథునితో అంగదేశమునకు రాజు దీవిరథుడు. అతని కుమారుడు ధర్మరథుడు, అతని కుమారుడు రోమపాదుడు. ఇతని మొదటి పేరు చిత్రరథుడు. ఇతనికి సంతానము లేకపోవుటచే దశరథుని ఔరసపుత్రికయైన శాంతను ఇతడు దత్తు తీసుకునెను. అతనికి మైత్రి ఏర్పడును. దశరథునకు శాంత అను కూతురు కలుగగలదు. అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కును. ఆ రోమపాదునికడకు సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు వెళ్ళును. పిమ్మట అతడు, ఓ ధర్మాత్ముడా, నాకు పుత్రసంతానము లేదు. నాకు సంతాన ప్రాప్తికిని వంశాభివృద్ధికిని శాంతభక్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొవకై యజ్ఞమును ఆచరించును అని రోమపాదునితో పల్కును. దశరథ మహారాజు పలికిన ఆ వాక్యములను విని ఉదారగుణముగల ఆ రోమపాదుడు మనస్సులో తర్కించుకొనిన పిమ్మట దశరథునకు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడగు ఋష్యశృంగుని ఆయనకడకు పంపించును. ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగతజ్వరః. ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టే నాంతరాత్మనా. దశరథుడు మనస్తాపము తీరినవాడై ఆ బ్రాహ్మణోత్తముని వెంటబెట్టుకుని వచ్చి సంతోషముతో మనఃస్ఫూర్తిగా ఆ యజ్ఞమును ఆచరించును. తం చ రాజాదశరథో యష్టుకామః కృతాంజలః. ఋష్యశృంగం ద్విజశ్రేష్ఠం వరేష్యతి ధర్మవిత్. యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః. లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విసంపతి. పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారో మితవిక్రమాః. వంశ ప్రతిష్ఠానకరాః సర్వలోకేషు విసృతాః. యజ్ఞము చేయగోరినవాడును ధర్మజుడును అయిన ఆ దశరథ మహారాజు ద్విజోత్తముడైన ఆ ఋష్యశృంగునకు దోసిలొగ్గి నమస్కరించి యజ్ఞ నిర్వహణకును తత్ఫలితముగా తనకు పుత్రలాభము స్వర్గప్రాప్తి కలుగుటకును ఆయనను కోరుకొనును. ఆ మహారాజు ఆ విప్రోత్తముని సహాయముతో యజ్ఞమును నిర్వహించుట ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. ఆయనకు అమితపరాక్రమశాలురైన 9 కుమారులు కలుగుదురు. వారు వంశప్రతిష్ఠను ఇనుమడింపజేయుదురు. అన్ని లోకములయందును వారు ఖ్యాతివహింతురు. ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్ కథాం. సనత్కుమారో భగవాన్ పురా దేవైగే ప్రభుః. మహర్షులలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, సర్వసమర్థుడు అయిన సనత్కుమార మహర్షి పూర్వకాలమున కృతయుగమునందు ఈ కథను తెలిపియుండెను. సత్వం పురుషసార్ధుల తమానయస్సు సత్కృతం. స్వయమేవ మహారాజా గత్వా సబలవాహనః. ఓ నరోత్తమ మహారాజా, పుత్రార్థువైన నీవు పురోహితుల ద్వారాగాక స్వయముగా పరివారములతో వాహనములతో వెళ్లి పూజ్యార్హుడైన ఆ ఋష్యశృంగ మునిని సాదరముగా తీసుకొనిరండు. అనుమాన్య వశిష్ఠం చ సూతవాక్యం నిశమ్య చ. వశిష్ఠేనాభినో జ్ఞాతో రాజా సంపూర్ణమానసః. స్వంతః పురః సహామాత్యః ప్రయయో యత్ర సద్విజః. వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనేః శనేః. అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుంగవః. సుమంత్రుడు తెలిపిన ఈ కథను విని వశిష్ఠుని అనుమతిని గైకొని దశరథ మహారాజు రాణులతో అమాత్యులతో గుడి ఋష్యశృంగుడు ఉన్న రోమపాద నగరమునకు బయలుదేరెను.
వనదృశ్యములను నదీతీరములను తిన్నగా దర్శించుచు క్రమముగా ఆ మహారాజు ముని పుంగవుడున్న ప్రదేశమునకు చేరెను. ఆసాద్యతం ద్విజశ్రేష్టం రోమపాద సమీపగం ఋషిపుత్రం దదశాదౌ దీప్యమానమివానలం. రోమపాదనగరమునకు చేరిన దశరథుడు ద్విజోత్తముడును విభండకుని కుమారుడును అగ్నివలె తేజస్శాలియును అయిన ఋష్యశృంగుని రోమపాదుని సమీపమున ఉండగా చూచెను. తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః సఖిత్వా తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా. అంతట రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకొని ప్రసన్నమనస్కుడై సముచితముగా ఆయనకు విశేష పూజలను గావించెను. రోమపాదేన చాఖ్యాతం ఋషిపుత్రీయ ధీమతే సఖ్యం సంబంధకం చైవ తదా తం ప్రత్యపూజయేత్. ధీశాలి అయిన ఋష్యశృంగునకు రోమపాదుడు తనకు దశరథునితో గల మైత్రిని బంధుత్వమును గూర్చి తెల్పెను. అప్పుడు ఆ ముని దశరథుని పూజించెను. ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరషభః సప్తాష్టదివసాన్ రాజారాజానం ఇదమబ్రవీత్. ఇట్లు సత్కారములను పొందిన దశరథ మహారాజు రోమపాదునికడ 7 దినములు గడిపి పిదప ఆయనతో ఇట్లనెను. శాంతా తవ సుతా రాజన్ సహభక్త్రా విశాంపతే మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతం. తథేతి రాజా సంసృత్య గమనం తస్య ధీమతః. ఉవాచ వచనం విప్రం గచ్చత్వం సహ భార్యయా. ఓ మహారాజా, నీ కూతురైన శాంతను అల్లుడైన ఋష్యశృంగుని నా నగరమునకు పంపుము. అచట ఒక మహత్కార్యము జరగనున్నది. రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋష్యశృంగుని ప్రయాణమునకు తన ఆమోదమును తెలిపెను. పిమ్మట ఋష్యశృంగునితో, ఓ విప్రోత్తమా, నీ భార్యైన శాంతతో అయోధ్యా నగరమునకు వెళ్ళుము అని పలికెను. ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నూపం తదా స నృపేణాభ్యమజ్ఞాత ప్రయయో సహ భార్యయా. ఋషిపుత్రుడు ఆ మాటలను విని రాజుగారితో అట్లే అని పలికి రాజుగారి అనుమతితో భార్యతో గుడి బయలుదేహెను. తా వన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చోరసా ననందతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్. పరాక్రమవంతులైన దశరథుడు, రోమపాదుడు ఇద్దరును పరస్పర నమస్కారములతో స్నేహపూర్వకములైన ఆలింగనములతో ఆనందించిరి. తతః సుహృదమాపృచ్ఛయ ప్రస్థితో రఘునందనః పౌరేభ్యః ప్రేష్యామాస దూతాన్ వై శీఘ్రగామినః. అనంతరము దశరథుడు రోమపాదునికడ సెలవుగేకొని బయలుదేరెను. పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్టి దూతల ద్వారా తమరాకను దెలుపుచు పౌరులకు తన ఆదేశమును పంపెను. క్రియేతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతం ధూపితం పిక్తసమృష్టం పతాకాభరణలంకృంతం. నగరమునందు అంతటను పూలదండలతో అరటి స్తంభములతో అలంకరింపుడు, కస్తూరకలాపితో సుగంధ ధూప పరిమళములతో వీధులను గుబాళింపజేయుడు, పతాకములను ఎగురవేయుడు. తతః ప్రహృష్టః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతం తథా ప్రచక్రుః తత్సర్వం రాజ్యాయత్ప్రేషితం తదా. పౌరులు రాజుగారి శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించిరి. రాజుగారి సందేశము ప్రకారము పూర్తిగా నగరమును అలంకరించిరి. తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశః శంఖదుందుభినిర్ఘౌ శంఖ పురస్కృత్య ద్విజర్షభం. తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరాద్విజం ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేనేంద్రకర్మణ. పిమ్మట దశరథుడు శంఖదుందుభుధ్వనుల మధ్య విప్రోత్తముడైన ఋష్యశృంగుని ముందుంచుకుని బాగుగా అలంకరింపబడిన నగరమువ సపరివారముగా ప్రవేశించెను. ఇంద్రునివలే పరాక్రమశాలి అయిన దశరథుడు అదర సత్కారములతో నగరమునకు తీసుకునివచ్చుచున్న బ్రాహ్మణోత్తముని చూచి ఆ నగరవాసులెల్లరనూ మిక్కిలి సంతోషపడిది. అంతఃపురం ప్రవేశ్యేనం పూజాం కృత్వా చ శాస్త్రతః కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్. దశరథుడు ఋష్యశృంగుని తన అంతఃపురమునకు తీసుకొని వచ్చి శాస్త్రోక్తముగా పూజించెను. ఇంకను ఆయన రాకతో తాను కృతార్థుడైనట్లు తలంచెను. అంతఃపుర స్త్రియ సర్వాః శాంతాం దృష్ట్వా తథాగతాం సహభర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందం ఉపాగమన్. భర్తతో గుడి ఆ విధముగా విచ్చేసిన విశాలాక్షేగు శాంతను జూచి అంతఃపురకాంతలందరునూ ఎంతగానో సంబరపడిరి. పూజ్యమానా చ తాభ్యః సా రాజ్యా చైవ విశేషతః ఉవాస తత్ర సుఖితా కంచిత్ కాలం సహ త్విజా.
అంతఃపుర స్త్రీలను జనకుడైన దశరథరాజు ఆ శాంతాదేవిని బంధుమర్యాదలతో గౌరవించిరి. ఆమెయు తన భర్తయగు ఋష్యశృంగునితో అచట కొంతకాలము గడిపెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ఏకాదశ సర్గః. వాల్మీకమహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 11వ సర్గము సమాప్తము.